హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు నేను మీకు కొన్ని రకరకాల నోముల యొక్క వివరాలు తెలియజేయబోతున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోముల యొక్క వివరాలు వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ముందుగా వచ్చేసి ఇప్పుడు నేను మీకు వంట సామాను యొక్క నోమును ఏ విధంగా నోచుకోవాలని చూపిస్తున్నానండి. మనకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు చూపించడానికి తీసుకున్నాను. ఒక ప్లాస్టిక్ బుట్ట తీసుకున్నానండి. అందులోకి ప్యాకింగ్ ఇలా చేసినానండి. 13 రకాల ఐటమ్స్: సాబుదానా, జీలకర్ర, గోధుమ పిండి, చింతపండు, తర్వాత వచ్చేసి అటుకులు, శనగపప్పు, పల్లీలు, ఎండు మిరపకాయలు, ఇలా వంటకు సంబంధించినవి 13 రకాల ఐటమ్స్ అండి. పంచదార, తర్వాత వచ్చేసి ఉప్మా రవ్వ, పెసరపప్పు, చాయ్ పత్తి, నువ్వులు, తొగరపప్పు, ఇలా 13 రకాల ఐటమ్స్ 13 ప్యాకెట్లలో చేసుకోవాలండి. ఇలాంటివి 13 సెట్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు తెలియడానికి ఒక సెట్ చూపిస్తున్నానండి. ఇలా ప్లాస్టిక్ బుట్ట, లేదంటే ఇత్తడి బుట్ట, లేదంటే ఒక డబ్బా, ఏదైనా తీసుకోవచ్చు అంటే మనకి ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోవచ్చు. ఇలా 13 సెట్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నపూర్ణ అమ్మవారి నోము అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ నోము నోచుకోవడానికి ఒక చిన్న ఇత్తడి ప్లేట్ తీసుకోవాలండి. అందులోకి కొన్ని బియ్యం వేసి అన్నపూర్ణ మాత యొక్క విగ్రహం పెట్టేసుకొని ఇవి కూడా 13 సెట్స్ చేసుకొని ఈ నోము అనేది నోచుకోవచ్చండి. ఇక్కడ నేను మీకు 2 రకాలుగా చూపిస్తున్నానండి. సింగిల్గా అన్నపూర్ణ అమ్మవారి నోము 13 సెట్స్ చేసుకొని కూడా నోముకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనం వంట సామాగ్రి అంతా కూడా ఒక బుట్టలోకి వేసుకున్నాం కదండి. ఆ వంట సామాన్లోకి ఈ అన్నపూర్ణ అమ్మవారి విగ్రహాన్ని పెట్టి కూడా ఈ విధంగా కూడా ఈ నోమును అనేది నోచుకోవాలండి. ఇలా 13 సెట్స్, 13 వంట సామాన్ల యొక్క సెట్స్, తర్వాత ఇందులోకి ప్రతి ఒక్క దాంట్లోకి కూడా అన్నపూర్ణ అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఈ విధంగా ఒకే దాంట్లో అన్నీ పెట్టుకొని కూడా ఈ నోమునైతే నోచుకోవచ్చండి. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే ఆ విధంగా నోచుకోవచ్చండి. ఈ నోమునైతే నేను ఇప్పుడు మీకు తెలియడానికి ఒక్క సెట్ మాత్రమే పెట్టి చూపిస్తున్నానండి. ఈ నోము వచ్చేసి ఈ విధంగా వంట సామానుకు సంబంధించిన నోమండి. చిన్న చిన్న ప్యాకెట్స్ ఈ విధంగా 13 రకాల వంట సామానుకు సంబంధించినవన్నీ ఒక డబ్బాలోకి, లేదంటే ఒక ప్లేట్లోకి, ఒక బుట్టలోకి పెట్టేసి ఈ నోమునైతే నోచుకోవచ్చండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ నోము వచ్చేసి శివముష్టి నోమండి. ఈ శివముష్టి నోముకు కావాల్సింది ఈ విధంగా ఒక బుట్ట నేను చూపిస్తున్నాను చూడండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చండి. సంక్రాంతి నోములకు మనకు మన తాహతకు తగ్గట్టుగా మన వీలును బట్టి ఎలాంటివైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ప్లాస్టిక్ బుట్ట నేను తీసుకున్నాను. అందులోకి ఈ విధంగా ఒక దాంట్లోకి బియ్యము, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దాంట్లోకి మినుములు, తర్వాత వచ్చేసి నువ్వులండి, నెక్స్ట్ వచ్చేసి శనగలు, ఇలా అన్నీ కూడా ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలండి. చివరిగా వచ్చేసి గోధుమలు. ఇలా 5 రకాల వస్తువులను 5 ప్యాకెట్స్ చేసుకోవాలండి. ఒక్కొక్క దాంట్లో ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఒక్క సెట్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇలా 13 సెట్స్ చేసుకోవాలండి. తర్వాత పసుపు, కుంకుమ ప్యాకెట్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక లింగం అండి. ఈ లింగం అనేది ఇలాంటి తీసుకోవచ్చు, లేదంటే చిన్న ఇత్తడి లింగం తీసుకోవచ్చు, లేదంటే మనకు వైట్ కలర్ ఇలాంటివి ఏ లింగం మనకు అవైలబుల్గా ఉంటే వాటిని మనం తీసుకోవచ్చండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కో లింగం పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక చిన్న విభూతి ఉండ పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక రూపాయి కాయిన్ పెట్టుకోవాలి. తర్వాత ఖచ్చితంగా ఇలాంటి సెల్లను మాత్రమే పెట్టాలండి. ఖచ్చితంగా ఇలాంటి వైట్ కలర్ సెల్లను మాత్రమే పెట్టుకోవాలండి. ఇలా మొత్తం వచ్చేసి సెట్ ఈ విధంగా ఉంటుందండి. ఇలాంటివి 13 సెట్స్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి శివముష్టి నోము అండి. ఇప్పుడు శివముష్టి నోము యొక్క కథను కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చదివి వినిపిస్తానండి. ఇలాంటి పేపర్స్ కూడా ప్రతి ఒక్క సెట్లోకి పెట్టుకోవాలండి. అంటే ఇలాంటివి 13 పేపర్స్ కూడా మనం జిరాక్స్ చేసుకొని ఇవ్వాలండి. ఇప్పుడు నేను మీకు కథను కూడా చదివి వినిపిస్తానండి. కథ కూడా మొత్తం క్లియర్గా ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సోమవారం వచ్చినప్పుడు ఈ శివముష్టి యొక్క నోమునైతే నోచుకోవాలండి. ఇప్పుడు చూసారు కదండి, ఇది వచ్చేసి ఒక్క సెట్ అండి. ఇలా 13 సెట్స్ మనం రెడీ చేసుకొని పెట్టుకొని ఈ శివముష్టి నోమునైతే నోచుకోవాలండి. ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఈ శివముష్టి నోము యొక్క కథను చూపిస్తున్నాను, వినండి. శివముష్టి కథ. పూర్వకాలంలో
నైమిషారణ్యము అనే అరణ్యంలో సుత మహామునిని శౌనకాది మహామునులు ఇలా అడిగారు. ఏ వ్రతము చేతగాని ఏ దేవుని మహత్యం చేతగాని స్త్రీలకు సంతతి సౌభాగ్యం కలుగును చెప్పమనగా సూత మహాముని ఇలా అన్నాడు. శివముష్టి పూజ వలన ఇలాంటివన్నీ కలుగుతాయి అనగా ఆ వ్రత విధానము చెప్పమని శౌనకాది మహామునులు అడిగారు. కైలాస పర్వతమునందు శంకరుడు, పార్వతి, లక్ష్మీనారాయణులు, సరస్వతి, చతుర్ముఖ బ్రహ్మ, గంధర్వలు, యక్షులు, సిద్ధులు, ఇంద్రాది అష్టలోక పాలకులు, గణపతి మొదలైన మునీశ్వరులు కూర్చొని ఉండగా పార్వతీ శివుని ఇలా ఒక ప్రశ్న వేసింది. ఓ స్వామి, ఏ వ్రతం చేత స్త్రీలకు సంతతి సౌభాగ్యం కలుగును చెప్పమనగా శంకరుడు శివముష్టి మహత్యం వివరించి చెప్పగా పార్వతి దానికి ఇలా అడిగింది. పూజా విధానం ఎట్టిది మరియు కావలసిన వస్తువులు ఏమిటి, ఏ మాసంలో చేయాలి, ఏమేమి దానాలు ఇవ్వాలో సవిస్తారంగా చెప్పమని అడిగింది. పూర్వకాలమందు ద్వాపరయుగంలో ఒకానొక సమయంలో దుర్యోధనుడు శకుని కలిసి ధర్మరాజును జూదం ఆడడానికి పిలిచిరి. అప్పుడు ఆ మాయాజూదం ద్వారా ధర్మరాజు యొక్క రాజ్యాన్ని యావత్ సంపదను గెలుచుకునిరి. అంతేకాకుండా ధర్మరాజును 13 సంవత్సరములు అరణ్యవాసం, 1 సంవత్సరము అజ్ఞాతవాసానికి పంపిరి. ఈ విధంగా పాండవులు ద్రౌపది సహితంగా అరణ్యవాసానికి వెళ్ళినారు. అట్టి సమయంలో ఒకచోట భూమి ప్రదక్షిణం చేసినారు. అప్పుడు వారికి కేదారలింగ స్థాపితమైన లింగం కనబడగా అక్కడనే ఉండి ద్రౌపది పూజ చేసింది. అట్టి సమయంలో అదే రోజు శ్రావణ శుద్ధ సోమవారం ప్రారంభం కావున ఈశ్వరునికి పంచామృత స్నానము చేత పూజ చేసి అడవిలోకి దొరికే వస్తువులు తెచ్చి ఈశ్వరునిపై పూసింది. ఈ విధంగా మొదటి సోమవారం బియ్యము, 2వ సోమవారం గోధుమలు, 3వ సోమవారం నువ్వులు, 4వ సోమవారం శనిగలు, 5వ సోమవారం మినుములు. ఈ ప్రకారం ఒక్కొక్క వారం ఒక్కో వస్తువు 5 పిడుకుల చొప్పున ఈశ్వరుని మీద పోసింది. ఈ విధంగా ద్రౌపది ప్రతి సంవత్సరం శ్రావణమాసం 5 సోమవారాలు 5 సంవత్సరములు పూజ చేయగా శివుడు ప్రత్యక్షమై కష్టాలు తొలగిపోతాయని చెప్పినాడు. ఈ విధంగా కొద్ది రోజుల తర్వాత మహాభారత యుద్ధంలో కౌరవులను ఓడించి వారి రాజ్యాన్ని వారు సంపాదించుకొని సుఖంగా రాజ్యాన్ని పరిపాలించారు. ఈ వ్రతాన్ని ఏ కులస్థులైనా ఎవరైనా చేయవచ్చు. 5 సంవత్సరాలు వీలు లేకుంటే 3 సంవత్సరాలు కూడా చేయవచ్చు అని చెప్పినాడు. ఉద్యాపన విధి. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క గుళ్ళలో 5 అడ్డలు, 5 షేర్లు, 5 పిడికుల చొప్పున పోసి బంగారుది కానీ వెండిది కానీ లింగం ప్రతిమను గుళ్ళలో పెట్టి లింగం పైన సెల్ల కప్పి కొబ్బరికాయ పెట్టి దక్షిణ సహితంగా బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి అని ఈ విధంగా పూజ చేసిన వారికి విన్నవారికి అన్నింటా జయం కలిగి సుఖంగా ఉంటారని ఈశ్వరుడు పార్వతికి చెప్పగా సూతుడు శౌనకాదులకు చెప్పినాడు. ఇది శ్రీ శివముష్టి కథ సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే శివముష్టి నోము నోచుకునేవారు ఈ విధంగా అంతా కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అర్ధనారీశ్వరి కథ యొక్క నోమండి. ఈ నోము అనేది ఏ విధంగా నోచుకోవాలంటే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ నోముకైతే మనం అంతా కూడా సిద్ధంగా చేసి పెట్టుకోవాలండి. ఈ నోము ఏ విధంగా నోచుకోవాలనేది క్లియర్గా ఇప్పుడు నేను చూపిస్తానండి. మనం ఈ అర్ధనారీశ్వరి నోము నోచుకోవడానికి దేవుని గదిలో ముందైతే ఈ విధంగా పీట వేసుకోవాలండి. మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పీట మీద అర్ధనారీశ్వరి ఫోటోను పెట్టుకోవాలండి. ఫోటో లేకపోతే మనం జిరాక్స్ పేపర్ కూడా పెట్టుకోవచ్చండి. ముందుగా అయితే ఈ అర్ధనారీశ్వరి నోముకు కావలసినవి ఒక బుట్ట తీసుకోవాలండి. ఆ బుట్టలోకి పసుపు, కుంకుమ తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి చిన్న గురిగిలండి. ఇలాంటి చిన్న చిన్న కుండలు మనకి ఎట్లాగో మార్కెట్లో లభిస్తాయండి. మీకు చిన్నవి లేదంటే పెద్ద సైజు కుండలు కూడా మీరు తీసుకోవచ్చండి. ఈ కుండలకి ఇలా చున్నం పెట్టేసుకోవాలండి. చున్నం పెట్టి బొట్లు పెట్టి కంకణం కూడా కట్టుకోవాలండి. తర్వాత దానిపైన మూత కూడా తీసుకోవాలండి. ఇలా చిన్న కుండ, దానిపైన మూత కంపల్సరిగా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ కుండలోనికి 2 గురివింద గింజలు వేసుకోవాలండి. ఇలా కుండకు ఎంచక్క చున్నం పెట్టేసి బొట్లు పెట్టి కంకణం పెట్టి అందులో 2 గురివింద గింజలు వేసి పైనుంచి మూత పెట్టుకోవాలి. మూతకు కూడా చున్నం పెట్టి బొట్లు పెట్టాలండి. తర్వాత ఈ మూత పైన అర్ధనారీశ్వరి వత్తిని మనం పెట్టుకోవాలండి. ఈ అర్ధనారీశ్వరి వత్తిని మనం ఇంట్లో ఉంచుకునే దానికి
నెయ్యిలో తడిపి ముట్టించుకోవాలండి మనం నోము నోచుకునేటప్పుడు. మిగతా వాటికి అర్ధనారీశ్వరి వత్తి నెయ్యిలో పెట్టేసి అన్ని కుండల మూతలపైన పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు ఒక్క సెట్ చూపిస్తున్నానండి. ఇలాంటివి 13 సెట్స్ రెడీ చేసి పెట్టుకోవాలండి. ప్రతి కుండ పైన మూత పెట్టి దానిపైన అర్ధనారీశ్వరి వత్తిని పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి అర్ధనారీశ్వరి కథ అండి. ఈ పేపర్స్ 13 జిరాక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ ప్రతి ఒక్క బుట్టలోకి ఇలాంటివి పేపర్స్ ఈ విధంగా మనం పెట్టేసుకోవాలండి. ఇలాంటివి 13 పేపర్స్ జిరాక్స్ చేసుకొని పెట్టుకొని 13 సెట్స్, ఇది వచ్చేసి ఒక్క సెట్ కదండి, ఇలాంటి 13 సెట్స్ చేసుకోవాలండి. మన దగ్గర ఫోటో లేదనుకోండి, ఇలా జిరాక్స్ చేయించుకుని ఒకటి ఎక్స్ట్రా పేపర్ తీసుకొని ఈ విధంగా పీట పైన ఫోటోను, అర్ధనారీశ్వరి అమ్మవారి ఫోటోను ఈ విధంగా పెట్టేసి 2 వైపులా దీపాలను పెట్టేసి ఈ విధంగా మనం అర్ధనారీశ్వరి నోమును అయితే నోచుకోవాలండి. ఇలా 13 సెట్స్. ఇప్పుడు కథ కూడా ఉంటుందండి. ఆ కథను కూడా ఇప్పుడు నేను చదివి వినిపిస్తానండి. మనం నోము నోచుకునేటప్పుడు కథను చదివి ఈ నోము అనేది నోచుకోవాలండి. తర్వాత మనము ఇంట్లో ఉంచుకునే దానికి నెయ్యిలో తడిపిన వత్తిని వెలిగించుకొని ఈ నోము అయితే నోచుకోవాలండి. ఫ్రెండ్స్, మీకు ఈ నోము పైన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా నేను మీకు రిప్లై అయితే ఇస్తానండి. ఇప్పుడే నేను మీకు ఈ కథను కూడా చదివి వినిపిస్తానండి, వినిసేయండి. అర్ధనారీశ్వరి కథ. అమ్మ పార్వతీదేవి, గుళ్ళ నిండా పసుపు కుంకుమ నీకు ఇస్తున్నా తల్లి. గురిగిలో గురిజలు నీ ముందు పెట్టి నిన్ను నేను వేడుకుంటున్నాను తల్లి. గుప్పెడు పసుపు కుంకుమ నాకిమ్మని వేడుకుంటున్నా తల్లి. ఎప్పటికీ గుర్జెత్తు పసుపు కుంకుమ నాది కదలకుండా నిండు నూరేళ్లు ముత్తైదుతనం నాకివ్వుమని నిన్ను కోరుచున్నాను తల్లి. ఇస్తాను శివభక్తులారా, ఇంకా కోరుకొనుము. ఈ పచ్చని సౌభాగ్యం ఆఖరిదాకా నాకివ్వమని నిన్ను వేడుకొనుచున్నాను తల్లి గౌరీదేవి అని అక్షంతలు వేసి నోముకొని గౌరమ్మకు అక్షంతలు వేసి దండం పెట్టాలి. ఒకటి మనకు ఉంచుకొని ఒకటి బ్రాహ్మణ ముత్తైదువుకు ఇచ్చి మిగిలినవి ముత్తైదువులకు ఇవ్వవలెను. కథ విధానం. ఒక పీట మీద అర్ధనారీశ్వరుల ఫోటో లేక విగ్రహం పెట్టి దాని ముందు 13 బుట్టలు, ఒక్కొక్క బుట్టలో పిడికెడు పసుపు కుంకుమ, 13 గురిగిలు, ఒక్కొక్క గురిగిలో 2 గురిజలు వేసి మూతలు పెట్టాలి. వాటి మూతలపైన 13 అర్ధనారీశ్వర వత్తులు పెట్టుకొని నోముకోవాలి. అర్ధనారీశ్వరి వత్తి ఒకటి మనం నోముకున్నది నెయ్యితో తడిపి ముట్టించుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. ఈ అర్ధనారీశ్వరి నోము అనేది ఈ ప్రకారంగా నోమైతే నోచుకోవాలండి. 13 సెట్స్ చేసుకొని ఈ విధంగా మనం నోము నోచుకునేటప్పుడు కథ చదువుకోవాలండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోముల యొక్క వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్.